అన్న ఏంటి తిరుపతి నియోజకవర్గం ఈసారి గెలిపేవరదన్నా? ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి ఆర్ఎన్ శ్రీనివాస్ గారు పోటీ చేయబోతున్నారు. వైసీపీ నుంచి అభినవ్ రెడ్డి గారు పోటీ చేయబోతా ఉన్నారు. మరి వీరిద్దరు ఈసారి గెలిపేవరదన్న? ఇక్కడ ఖచ్చితంగా ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఆర్ఎన్ శ్రీనివాసులు గారి గెలుపు లాంఛనమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 2019లో అనేక వాగ్దానాలతో, తప్పుడు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని కానీ, మహిళల్ని కానీ, యువకుల్ని కానీ న్యాయం చేయలేదు, అన్యాయం చేసినారు. ఇచ్చినటువంటి హామీలన్నిటి నెరవేర్చకుండా ఈరోజు నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఎక్కడా కనీవిని రీతిలో ఈ ముఖ్యమంత్రి చేసినటువంటి దుర్మార్గ పనులు, అవినీతి పనులు, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయినారు. డెఫినెట్గా తిరుపతి పట్టణంలో ఆర్ఎన్ శ్రీనివాసులు గారి గెలుపు లాంఛనమే, అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు సిద్ధమై ఉన్నారు. డెఫినెట్ గా ఆయన అసెంబ్లీకి వెళ్ళడం ఖాయమని చెప్పి తెలియజేస్తున్నాం. ఎంత మెజారిటీతో గెలుస్తారు? 20 నుంచి 25,000 ఓట్ల మెజారిటీతో తప్పకుండా ఆర్ఎన్ శ్రీనివాస్ గారు గెలుస్తారు. రాబోయే రోజుల్లో అందరూ అన్ని వర్గాల ప్రజలు ఆయనకు మద్దతు పలుకుతా ఉన్నారు. అతీతంగా, మతాలకు, కులాలకు అతీతంగా ఆర్ఎన్ శ్రీనివాస్ గారి గెలుపు కోసం అందరూ ఎదురు చూస్తా ఉన్నారు. తిరుపతి నగరం రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందడంలో ఎలాంటి సందేహము, ఎలాంటి అనుమానాలు లేవు.